మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. చిన్నపిల్లలకి సాధారణంగా కళ్ళద్దాలు వస్తున్నాయి యాక్చువల్గా. సో చిన్నపిల్లల్లో చూపు దెబ్బతిన్నదని మనం తెలుసుకోవడం ఎట్లా? ఒకవేళ కొద్దిగా సూచనలు కనబడినప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్లీ పేరెంట్స్కి ఒక పేరెంట్కి కానీ ఇద్దరు పేరెంట్స్ కానీ సైట్ ఉంటే ఆ వాళ్ళకి పుట్టిన పిల్లల్లో 1.5 to 2 years నుంచి వాళ్ళు చెకప్ చేయించాలి. ఫస్ట్ థింగ్. పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు బేబీ డెలివరీ అవగానే బేబీస్ని నియోనటాలజిస్ట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళన్నీ చూడాలి. ఐలో కూడా ఐ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. విజువల్ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి చూస్తారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ 6 weeks కల్లా అది ఉందా లేదా అన్నది చూడాలి. కొంతమంది బేబీస్ పుట్టుకతోటే క్యాటరాక్ట్స్తో పుడతారు. బ్లైండ్గా పుట్టొచ్చు కొన్ని కారణాల వల్ల. మదర్ ప్రెగ్నెంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా కొన్ని డిజార్డర్స్ వల్ల అలా పుట్టొచ్చు. సో కొంతమందికి ట్యూమర్తో కూడా పసిపిల్లల్లో కూడా క్యాన్సర్ ఉంటుంది, రెటినోబ్లాస్టోమా అని. అలాంటివి అందుకనే ఆ ఎగ్జామినేషన్ అప్పుడే జరుగుతుంది. అదొకటి. రెండోది నేను చెప్పినట్టు పేరెంట్స్లో ఎవరికన్నా ఉంది అంటే వాళ్ళు పెద్ద ఎవరు వాళ్ళు చెప్పలేరు కాబట్టి చూపించకూడదు అని అనుకుంటారు. అది అపోహండి. 1.5 to 2 years నుంచి మనం ఎగ్జామినేషన్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ. వాళ్ళకి ఉందా లేదా అని నిర్ధారణ చేసుకొని గ్లాసెస్ ఉంటే 10 నెలల బిడ్డకైనా కళ్ళజోడు ఇచ్చేయచ్చు. కొన్నిసార్లు కొంతమంది స్క్వింట్ క్రాస్ అయ్యేది మెల్లకన్ను ఉందంటే ఖచ్చితంగా చూడాల్సిందే వాళ్ళని. సో అది కంటి లోపల ఏదన్నా ట్యూమర్ లాంటిది ఉందా, క్యాటరాక్ట్ ఉందా, ఎందుకు కన్ను క్రాస్ అయింది, లేదా సైట్ ఉందా. కొంతమందిలో ఒక ఐలో చూపు బాగుంటుంది, ఒక ఐలో ఉండదు. సైట్ ఎక్కువ ఉంటుంది ఒక దాంట్లో. సో బ్రెయిన్కి రెస్పాన్స్ వెళ్ళలే. బాగా సైట్ తక్కువ ఉన్నది బాగా చూస్తుంటుంది, ఇది చూడదు. సో వాళ్ళది 7-8 years లోపల దాన్ని ప్యాచింగ్ చేసేసి ఆ ఐని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు, సైట్ ఎంత ఉందో కనుక్కొని. సో అట్లా వదిలేయకుండా అంటే అవేర్నెస్ చెప్తుంటాము పేరెంట్స్కి, మీకు ఉంది అంటే మీరు తప్పకుండా మీ పిల్లలకి చూపించండి అని. కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి కదా, అట్లాగే మేనరికం చేసుకున్న వాళ్ళ పిల్లల్లో కూడా హై మైనస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రేచీకటి, వాళ్ళలో రెటినైటిస్ పిగ్మెంటోజా అని ఒక జెనెటిక్ డిజార్డర్. అంటే మనం చూసినప్పుడు మనకి వెలుతురులోను రాత్రిలోను చీకటిలోను చూసే ఎబిలిటీ ఉంటుంది కదా మనందరికీ. ఆ రిసెప్టార్స్ ఉంటాయి. అవి కొన్ని యానిమల్స్లోనేమో నైట్ చూసే రిసెప్టార్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా ఈ రిసెప్టార్స్ లోపం ఉంటుంది అనమాట. ఆ రాత్రి పూట అంటే కొంచెం మసక చీకటి అవగానే వాళ్ళకి చూపు కనపడదు. అదే చీకటి అది వైటమిన్ ఏ డెఫిషియన్సీలో వస్తుంది. కానీ అది రివర్సిబుల్ కదా. వాళ్ళకి వైటమిన్ ఏ సప్లిమెంట్స్ ఇవ్వగానే వాళ్ళు మామూలు అయిపోతారు. కానీ ఈ జెనెటిక్గా ఈ మేనరికం ఉన్న చేసుకున్న పిల్లలు ఎక్కువ వస్తుంది. ఇది వాళ్ళకి ఇక ట్రీట్మెంట్ లేదు, దానికి ఇంతవరకు లేదు. ఇంకా దాని మీద రీసెర్చ్ వర్క్ అవుతుంది, ట్రయల్స్ అవుతున్నాయట. బట్ ఎందుకంటే ఆ రిసెప్టార్స్ని ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ లేదు. సో అందుకని మేనరికంలో ఇదొక కారణం ఎందుకు చేసుకోకూడదు అంటే. ఇది మన తెలుగు స్టేట్స్లో ఎక్కువ చేసుకుంటున్నారు కదా ఈ మధ్య. నార్త్ ఇండియా సైడ్ చాలా తగ్గిపోయింది, వాళ్ళు చేసుకోరటండి. కానీ ఇక్కడ ఇంకా జరుగుతోంది ఆ కష్టం.